ఇక్కడ ప్రధానంగా గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, చాలా చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం హాస్పిటల్తో పాటు ఏదైతే విజయవాడలో ఫ్లైఓవర్ల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి గ్రామాన చూపిస్తూ 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు, ఇలా గ్రామాన అభివృద్ధి, 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఏదైతే పారిశ్రామిక వృద్ధి రేటును పెంచటం, ఏదైతే 13.5 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు, దాంట్లో దాదాపుగా 3.5 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే గ్రౌండ్ అవటం, 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు, సో ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంటే దీన్ని అభివృద్ధి కాదు అని అంటే అప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రజ్యోతి కూడా. నేడు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అయితే రోడ్లకు మరమ్మతులు చేయించడంతో పాటు రోడ్లు వేయించింది. అమరావతి నిర్మాణ పనులు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నారు. నేడు అభివృద్ధి పరుగులు పెడుతుంది. అప్పులకి పోలవరానికి ఏం సంబంధం? మైండ్ ఏమన్నా పోయిందా రాధాకృష్ణ? అప్పులు తీసుకొచ్చి పోలవరం కట్టరు. పోలవరం కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బులతో కడతా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కట్టట్లా, కట్టేది కేంద్ర ప్రభుత్వం. ఊరకు రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించింది అంతే. సో అప్పులు తెచ్చి పోలవరం కడుతున్నారంట అండి. బ్రహ్మాండం. అప్పులు తెచ్చి రోడ్లు వేస్తారంట. ఇది 14 నెలల కాలంలో 1,91,000 కోట్ల అప్పులు తెచ్చి రోడ్లు వేశారంట. ఇది 1,91,000 కోట్లు రోడ్లు